హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ కొడాలి నానికి షాక్ తగిలింది సార్. అతను ఎక్కడున్నాడో కనిపెట్టాలంటూ అతని మీద లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. అంటే కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం, అనారోగ్య కారణాల వల్ల ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, హాస్పిటల్లకి అమెరికా వెళ్లే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడు, కొడాలి నానికి సంబంధించిన సమాచారం ఏంటి, మరి ఇప్పుడు వెతికి పట్టుకుంటారా సార్ అతన్ని? కొడాలి నానికి కూడా టైం దగ్గరకు వచ్చినట్టుంది, జైలుకి పోయే టైము. ఆల్రెడీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ వల్లభనేని వంశీ 3 నెలల నుంచి విజయవాడ డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్నాడు. సో అతనికి 5 కేసుల్లో బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ పిటి వారెంట్ పెట్టి అతన్ని లోపల ఉండేట్టుగా చూసుకుంటున్నారు. సో ఈ విషయాల మీద నేను చాలాసార్లు చెప్పాను. అంటే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఎవరైనా అరెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి బెయిల్ రాకుండా ఫస్ట్ సిద్ధార్థ లోతర్ లాంటి టాప్ సుప్రీంకోర్టు అడ్వకేట్ని దించుతుంది. అయినప్పటికీ కూడా బెయిల్స్ వస్తున్నాయి. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వేరే కేసుల్ని పెట్టి లేదా పాత కేసుల్ని తవ్వి ఆ కేసుల్లో మళ్ళీ పీటీ వారెంట్లు ఇష్యూ చేసి వాళ్ళని మ్యాక్సిమం జైలు నుంచి బయటకు రాకుండా చూసుకోవడం అనే ఒక పద్ధతిని తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇది గతంలో జగన్ కూడా చేశాడు. సో చింతలపూడి ప్రభాకర్ లాంటి వాళ్ళని జగన్ కూడా అలాగే దాదాపు 60-70 కేసులు పెట్టి అతనికి ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో రాకుండా చూసుకోవడం. ఇది అన్ని ప్రభుత్వాలు కూడా చేస్తున్న ఒక టెక్నిక్ అన్నమాట. అంటే మన లీగల్ సిస్టంలో ఉండే లూప్ హోల్స్ని ఉపయోగించుకుని ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ కాబట్టి ఇండియాలో. ఎందుకంటే వీళ్ళకి ఇవి తేలేది, శిక్షలు పడేది ఎప్పుడో, ఈ లోపల వాళ్ళు జైల్లో ఎక్కువ కాలం ఉండేట్టుగా చూసుకోవడం అనేది అన్ని ప్రభుత్వాలు, అన్ని పొలిటికల్ పార్టీలు అధికారం ఉన్నప్పుడు చేసే పని. సో అలాగా చంద్రబాబు ఇప్పుడు చాలామందిని అలాగే చేస్తున్నాడు. సో ఇతను ఒక్కడే ఎస్కేప్ అయ్యాడు. మామూలుగా ఇప్పుడు తెలుగుదేశం కేడర్కి కానీ నాయకులకు కానీ అందరికి కూడా ఎక్కువ కోపం ఉండేది. జగన్ కంటే కూడా ఎక్కువ ఎవరి మీద కోపం ఉంటుందంటే నెంబర్ 1 కొడాలి నాని, నెంబర్ 2 వల్లభనేని వంశీ. ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా దారుణంగా చంద్రబాబు ఫ్యామిలీ మీద అటాక్ చేశారు. లోకేష్ పుట్టుకను గురించి మాట్లాడారు. భువనేశ్వర్ గారి గురించి కూడా దారుణమైన కామెంట్లు వీళ్ళిద్దరూ చేశారు. ముఖ్యంగా కొడాలి నాని ఎలా మాట్లాడుతుంటాడో అతని వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది. మామూలుగా అసలు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళకి కూడా కొడాలి నాని మీద తీవ్రమైన కోపం వస్తుంది. సో ఇతన్ని ఎప్పుడు కూడా జగన్ కంట్రోల్ చేయకపోగా ఇతని ఏదైతే మాట్లాడుతున్నాడో అదే ఇతనికి ప్లస్ అయింది. ఇతనికి సివిల్ సప్లైస్ శాఖ కూడా ఇచ్చాడు. నిజానికి కొడాలి నాని బిగినింగ్లో తెలుగుదేశంలో ఉన్నాడు. హరికృష్ణ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. హరికృష్ణ ఫ్యామిలీలో భాగంగా ఉన్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సహాయంతో 2004 నుంచి కూడా తెలుగుదేశంలో 2 సార్లు 2004, 2009 2 సార్లు కూడా గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎన్టీఆర్తో కూడా సాంబా అనే సినిమాని 2004లో వివి వినాయక్ డైరెక్షన్లో తీశాడు. సో అట్లా అప్పటి నుంచి కూడా ఇటు కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ వీళ్ళిద్దరు కూడా మళ్ళీ ఇంకొక కారణం తెలుగుదేశం వాళ్ళకి వీళ్ళ మీద కోపం ఏంటంటే వీళ్ళిద్దరు కమ్మ సామాజిక వర్గం. కమ్మ సామాజిక వర్గం ఉండి కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా వీళ్ళు ఉన్నారు, రెడ్డితో కలిసి జగన్ రెడ్డితో అన్న కోపం కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా మనవాడు ఎదుటివాడితో కలిస్తే మన ఎనిమి కంటే కూడా మనవాడి మీద ఎక్కువ కోపం ఉంటుంది. సో ఎందుకంటే మన లాయల్టీ అనేది బ్రేక్ చేశారు, ద్రోహం చేశాడు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అలాగా వీళ్ళిద్దరి మీద కోపం ఉంది. సో ఆ తర్వాత 2012లో వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడు. ఆ తర్వాత 2019లో మంచి మెజార్టీతో అక్కడ మళ్ళీ వైసీపీ తరఫున గెలిచాడు. ఓవరాల్గా అతను 4 టైమ్స్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో ఒక రకంగా 4 టైమ్స్ ఉండడం అంటే అతను ప్రజలకి ఎంతో కొంత దగ్గరగా ఉండడం, వాళ్ళ సమస్యలు పట్టించుకోవడం ఇవన్నీ చేశాడని మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడేమైంది, 2024లో మొత్తం ఒక వేవ్ అయితే వచ్చింది, యాంటీ వైసీపీ వేవ్. దీంట్లో ఇతను కూడా ఓడిపోయితే జరిగింది. నిజానికి ఇతను ఓడిపోడు, ఇతను గెలిచే అవకాశం ఉందని అన్ని నివేదికలు వచ్చాయి. కానీ ఈ వేవ్లో ఇతను కూడా నిలవలేదు. ఇతను దాదాపు 53,000 ఓట్ల మెజార్టీతో వెనిగండ్ల రాము చేతిలో ఇతను ఓడిపోయాడు. సో అప్పటి నుంచి కూడా కొడాలి నాన్ని అరెస్ట్ చేయబోతున్నారు, ఈ రోజు రేపని ఇలాగే వచ్చాయి. వల్లభనేని కొడాలిని ముందు అరెస్ట్ చేయబోతారని. బట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇమ్మీడియట్గా వీళ్ళని అరెస్ట్ చేయకుండా సోషల్ మీడియా మీద ఫస్ట్ టార్గెట్, అంటే కింది నుంచి నరుక్కుంటూ వద్దాం అన్న యాంగిల్ కనిపిస్తుంది. ఆ తర్వాత వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఇతను కూడా అరెస్ట్ చేయబోతుంటే ఈ లోపల ఇతని గురించి రకరకాల పుకార్లు
నిజానికి తెలుగుదేశం మీడియాని క్రియేట్ చేసింది. అది ఇప్పుడు ఒక రకంగా తనకు ఉపయోగపడింది. అంటే తనకు హెల్త్ బాగాలేదని, క్యాన్సర్ అని ఇలాగ రకరకాలు క్రియేట్ చేసి తెలుగుదేశం మీడియా పాపులర్ చేసింది. దాంతో తనకి హెల్త్ బాగాలేదు అన్న ఒక ఇదైతే ప్రజల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత నిజంగానే అతనికి హెల్త్ బాగాలేదన్న విషయం అర్థమైంది. ఇక్కడ ఏఐజీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి మొత్తం మామూలుగా జాయిన్ అయ్యిందేమో అతను గ్యాస్ట్రిక్ ట్రబుల్తో జాయిన్ అయితే అక్కడికి వెళ్ళినాక తనకి హార్ట్ ఇష్యూస్ ఉన్నాయని 2 వాల్వులు బ్లాక్ అయిపోయినాయని చెప్తున్నారు. సో అది బైపాస్ సర్జరీ చేయాలని వాళ్ళు చెప్పారు. సో బైపాస్ సర్జరీ ముంబై అయితే బెటర్. అక్కడ ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఉంది. డాక్టర్ రమాకాంత్ పాండే, వన్ ఆఫ్ ద టాప్ థొరాసిక్ సర్జన్స్ ఇన్ ద వరల్డ్. ఆయన రెండోది చాలా ఫాస్ట్గా చేస్తాడు, చాలా ఎఫిషియెంట్గా చేస్తాడు. దాదాపు 98% సక్సెస్ రేట్ ఉంది ఆయనకి. అందుకని అక్కడ చేరాడు. అక్కడ ఒక 1 month ఉన్నాడు, మార్చి అంతా కూడా. ఆ తర్వాత అక్కడ డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి ఏఐజీకి వచ్చాడు. పోస్ట్ ఆపరేటివ్ కేర్ సంబంధించిన ఇది తీసుకుంటున్నట్టుగా తెలిసింది. సో ఈ నేపథ్యంలో సడన్ గా ఈ రోజు మార్నింగ్ నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీనికి కారణం ఏంటంటే ఒక 2 రోజులకు ముందు టీడీపీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కనపర్తి శ్రీనివాసరావు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దగ్గరికి వెళ్ళి ఇట్లా కొడాలి నాని అమెరికాకు పారిపోయే అవకాశం కనిపిస్తుంది, అతను మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతనికి అమెరికాలో వైద్యం చేసుకోవాలన్న పేరుతో అతను అమెరికాకి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది, అందుకని మీరు అతన్ని అమెరికా పారిపోకుండా చూసుకోండి అని ఒక పిటిషన్ని ఈ డీజీపీకి ఇచ్చాడు. దాంతో డీజీపీ కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ను ఆదేశించాడు. గంగాధర్ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. లుకౌట్ నోటీసులు అంటే అర్థమైందంటే అతను ఏ ఎయిర్పోర్ట్లో కానీ లేకపోతే సీపోర్ట్లో వీటి ద్వారా ఎక్కడికి వెళ్ళడానికి లేదు. అట్లాగే పాస్పోర్ట్ కూడా సీజ్ చేసే అవకాశం ఉంది. అంటే అతను ఎస్కేప్ కాకుండా ముందుగా చూసుకుంటున్నారు. అట్లాగే రేపొద్దున ఏఐజీలో కూడా వీళ్ళు ఏఐజీకి కూడా లెటర్ రాసే అవకాశం ఉంది, అతని ఆరోగ్య పరిస్థితి గురించి కరెక్ట్గా ఇవ్వమని. ఒకవేళ ఏఐజీ ప్రైవేట్ది కాబట్టి తనకు అనుకూలంగా ఇచ్చారనుకుంటే అప్పుడు కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని తను అరెస్ట్ చేయాలనుకుంటున్నాం. అతను ఫేక్ సర్టిఫికేట్ పెట్టాడంటున్నారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో అతనికి టెస్టులు చేసి సర్టిఫికేట్ ఇవ్వాలి అని కోర్టుని అడగచ్చు. అప్పుడు కోర్టు గవర్నమెంట్ కావచ్చు లేకపోతే ఇంతకుముందు మన రఘురామకృష్ణరాజుకి ఇచ్చినట్టుగా మిలిటరీ హాస్పిటల్ కావచ్చు, అట్లా ఏదైనా ఒక అంటే న్యూట్రల్గా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అది మళ్ళీ వాళ్ళ కింద ఉంటుంది కాబట్టి వీళ్ళు వ్యతిరేకిస్తారు ఈ అడ్వకేట్లు, కొడాలి నాని అడ్వకేట్లు. అందుకని ఒక న్యూట్రల్గా ఉండే హాస్పిటల్లో సర్టిఫికేట్ తీసుకోమని అడగచ్చు. సో ఆ సర్టిఫికేట్ కానీ ఇతను అరెస్ట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు అని కానీ ఆ సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు గ్యారంటీగా అరెస్ట్ చేస్తారు. ఒకవేళ అట్లా లేదు అని కానీ అరెస్ట్ చేస్తే అతనికి సింపతి వచ్చే అవకాశం ఉంది. అందుకని తెలుగుదేశం ప్రభుత్వం ఏంటంటే ఇతను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, బట్ టైమింగ్ అనేది ఇంపార్టెంట్. సో అందుకని బిల్డప్ చేయడానికి వీళ్ళు పారిపోతున్నాడు, లుకౌట్ నోటీసులు ఇచ్చారు, ఇవన్నీ బిల్డప్ చేసుకొని అతనికి ఆరోగ్యం బాగానే ఉంది అన్న ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి దాని తర్వాత ఈ ప్రొసీజర్ చేస్తే అతనికి సింపతి రాదు అన్న ఒక యాంగిల్లో వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పోసానికి కొంత సింపతి వచ్చింది, ఇలాగ తిప్పడం వల్ల ఏమైంది, అతనికి ఆల్రెడీ 68 ఏళ్ళంతో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, హార్ట్ ఆల్రెడీ సర్జరీ అయింది, అట్లాంటి అతన్ని తిప్పుతున్నారు, అతను ఏడుస్తున్నాడు, అతను ఏదో వాగాడు, అందరూ వాగారు, తెలుగుదేశంలో వాగలేదా అన్న ఒక సింపతి టర్న్ అయింది. సో అలాగా ఇప్పుడు ఇతనికి కూడా ఆరోగ్యం బాగాలేదు, హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి, అట్లాంటి వ్యక్తిని బలవంతంగా ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, అతను సైలెంట్గా ఉన్నాడు, ఎక్కడో హాస్పిటల్లో ఉన్నాడు కదా అన్న ఒక సింపతి వచ్చే అవకాశం ఉంది. పైగా ఆల్రెడీ ఈ ప్రభుత్వం మీద కొంత నెగిటివిటీ స్టార్ట్ అయింది. ఒకటి ఎమ్మెల్యేల దోపిడీ అయితే, రెండోది ఈ ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకోవడం. సో ఈ యాంగిల్లో ఉన్నప్పుడు వీళ్ళని కూడా వైసీపీ వాళ్ళని ఈ స్థాయిలో ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా వాళ్ళని అరెస్టులు చేసి అరెస్ట్ చేస్తున్నారని ఇది రాకూడదని చంద్రబాబు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా కనపడుతుంది. అందుకని